హలో అండి. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం పోసాని కృష్ణమురళి అరెస్ట్. వైసీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్సు వాళ్ళతో పాటు పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు ఏపీ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా వర్క్ చేశారు. ఈయన వీళ్ళకున్న అధికారాలు, పార్టీ మీద ఉన్న అభిమానము, ఇంకేదైనా చెప్పొచ్చు, వాళ్ళు అందుకున్న డబ్బులో చెప్పొచ్చు. వీళ్ళు పెట్టిరేగిపోయిన విధానం జనాలు ఎవరు మర్చిపోలేదు. సోషల్ మీడియాలో చాలా విధంగా, చాలా రకాలుగా, చాలా వ్యక్తుల్ని ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈయన దూషించిన విధానం, వాడిన పదాలు, బూతులు ఇవన్నీ ఎవరూ మర్చిపోలేదు. సోషల్ మీడియాలో ప్రతిదీ చాలా కాలం రికార్డెడ్గా ఉంటుంది. ఇవన్నీ తీసి ఇప్పుడు జరిగిన పోసాని కృష్ణమురళి అరెస్ట్కి సందర్భంగా పక్కన పెట్టి పోసాని కృష్ణ మాట్లాడిన మాటల్ని, అంతకుముందు మాట్లాడిని ఇప్పుడు అరెస్ట్ సందర్భంలో పోలీసులు వారెంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన వేసిన పిల్లి మొగ్గలు, నేను భోజనం చేసి వెళ్ళాలి, ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారా, అది ఇది అని చెప్పి ఇవన్నీ ఇప్పుడు పాత వీడియోలతో పక్కన పెట్టి కంపేర్ చేసి చూస్తున్నప్పుడు ఈయన్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం తప్పు కాదు అని జనాలకి స్పష్టంగా అర్థమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ సపోర్ట్ ఇస్తుంది, ఏం జరిగినా చూసుకుంటుంది అన్న ఒక అనవసరపు ధైర్యంతో చేసిన ప్రేరేపణలు ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. వాళ్ళు తిట్టించుకున్న వాళ్ళు ఓపికగా ఉన్నారు. మీరు తిట్టిన పద్ధతి కానీ, వాళ్ళని దూషించిన విధానం కానీ ఏమాత్రం జనాలు ఇష్టపడేవి కాదు, అసలు పద్ధతే కాదు. అది అందరికీ స్పష్టంగా తెలుసు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద రచయితగా, మాటల రచయితగా ఉన్నవాడివి నువ్వు ఈ విధమైన మాటలు మాట్లాడితే నువ్వు చెప్పిన సూక్తులు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. ఇప్పుడు అరెస్ట్ జరిగిందని చెప్పి నీ మీద కనీసం ఎవరు జాలి కూడా చూపించట్లేదు. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుంటే నీకు ఈ గతి పట్టి ఉండేది కాదేమో అని చాలామంది పోసాని కృష్ణమురళిని ఒక మెంటల్ కృష్ణ అనే సినిమా ఆయనదే కాబట్టి మెంటలోడిగానే చూశారు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ మెంటలోడికి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అతనికి సరిపడా పనిష్మెంట్, అంటే ఇన్ ద సెన్స్ కోర్టు ద్వారానే లీగల్గానే ఆయనకి జరగాల్సిన శాస్త్రి జరగాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ బూతులు, ఆ అసందర్భ ప్రేలాపనలో సోషల్ మీడియాలో మీరు పోసాని కృష్ణమురళి గురించి సెర్చ్ చేస్తే మీకు ఎన్నో వీడియోలు దొరుకుతాయి. సో ఈ అరెస్టును మాత్రం ఎవరు వద్దు అనరు, ఇది తప్పు అని కూడా ఎవరూ చెప్పరు.